జెడ్పీటీసీ ఇష్టారాజ్యంగా 85% 86% మాకే ఓట్లు వేశారు, మా నాయకులు వచ్చేసారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. మరి 2024 ఎన్నికలు వచ్చేకల్లా ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, వాళ్ళ ప్రకారంగా చూస్తే వాళ్ళకి 175 కూడా వస్తాయండి. మరి ఎందుకు రాలేదా అంటే వాళ్ళు కూడా మీకు ఓటేలా, వాళ్ళు కూడా మీకు ఓటేయమని చెప్పాలా, వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. మరొక కీలకమైన అంశం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సౌత్ పర్యటన ఏంటి, దేవస్థానాలు సందర్శించుకుంటారంటున్నారు, గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు, ఏదైనా కొత్త వ్యూహమా? ఇది వారాహి డిక్లరేషన్ ఏదైతే తిరుపతిలో జరిగిందో దానికి కొనసాగింపు కార్యక్రమము. బీజేపీ రోడ్ మ్యాప్, పక్కా రోడ్ మ్యాప్ ఇచ్చింది. బీజేపీతో పొత్తులోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఇదేమి నెగిటివ్ వర్డ్ ఏం కాదండి. బీజేపీతోనే పొత్తులో ఉన్నారు. ఎప్పుడు 2024 ఎన్నికల కన్నా ముందు నుంచి 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే బీజేపీతో పొత్తులోకి వెళ్ళాడు. కాబట్టి 2024 ఎన్నికలకు కూడా ఆయన వాళ్ళ రోడ్డు మ్యాప్ అడిగాడు, ఆ రోడ్ మ్యాప్ అనుగుణంగానే వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా బీజేపీ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు సినిమా యాక్టర్ గా చాలా మంచి పాపులారిటీ ఉంది, సౌత్ ఇండియా మొత్తం కూడా నిన్ను బాగా ఉపయోగించుకుంటా, నీకు కూడా అవకాశం ఇస్తాం ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ లో నీకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతావు కాబట్టి నీకు ఆ అష్యూరెన్స్ మేము ఇస్తాం, మిగతా రాష్ట్రాలు మాకు ఉపయోగపడు. కాబట్టి కేవలం సినిమా యాక్టర్ మాత్రమే కాదు, మా ఎజెండా ఏదైతే ఉందో, ఏది బీజేపీ ఎజెండా, హిందుత్వ ఎజెండాను కూడా నువ్వు తీసుకో. ఆ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక సనాతన ధర్మకర్తగా ఆయన వారాహి డిక్లరేషన్ ఇచ్చాడుగా. దీంట్లో మొహమాటం ఏమి లేదు, తప్పు కూడా ఏం కాదు. ఆయన బీజేపీ ఎజెండా అయినప్పుడు బీజేపీ వాళ్ళ సొంతంగా, జనసేన కూడా మేము సనాతన ధర్మానికి నష్టం జరుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డాడు, వాళ్ళందరికీ సపోర్ట్ చేసే విధంగా ఉన్నాడు. కాబట్టి సౌత్ ఇండియా మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో, మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళి ప్రచారం చేశాడు, సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి ఎన్డీఏకి బీజేపీకి. రేపు పొద్దున తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేస్తాడు, ఆ తర్వాత కర్ణాటకలో చేస్తాడు, అవసరమైతే కేరళకు కూడా తీసుకుపోతారు. ఇక కాబట్టి సౌత్ ఇండియా మొత్తాన్నిలో ఆయన ఒక సినిమా ఫిల్మ్ యాక్టర్ గా, అదే విధంగా ఒక మంచి జనసేన యువ నాయకుడిగా, మూడవది సనాతన ధర్మకర్త. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలే. ఈ ఎజెండాని మరింత బలోపేతం చేసుకునే దిశగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. ఇది తప్పు రైట్ అనేది ఏముండదండి, రాజకీయాల్లో సక్సెస్ అవటమే ముఖ్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నాడు. అది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ ఇది తప్పు పవన్ కళ్యాణ్ అంటారు, సనాతన ధర్మాన్ని అనుకూలంగా ఉండేవాళ్ళు మొత్తం కొంతమంది పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేదానికి అవకాశం. కీర్తన గారు, ఏంటి సౌత్ పర్యటనల సారాంశం ఏంటి?